యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మనం తీయాల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యం గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా ఆనాటి ఆదిమ సంఘంలో జరిగినటువంటి కార్యాలు నేడు ఉదయం నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో రెండు తలంపులు ఏంటంటే, మొదటి తలంపు, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఆకాశం కింద ఇరువురు సంభాషణ నేను వినియున్నాను అనేటువంటిది జ్ఞాపకం చేస్తాడు. మనుషులు మన మాట వినకపోవచ్చు, వాడికి వినబడకపోవచ్చు. నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్నటువంటివి కూడా అవి రహస్య స్థలములో మాట్లాడుకున్నటువంటివి కూడా మన దేవుడు వినేటువంటి వాడు. ఏదైతే నువ్వు దేవుని అడుగుచున్నావో, దేని కొరకైతే నువ్వు మొరపెడుతున్నావో, దేవుడు ఖచ్చితంగా నీ మొర, నీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. కొర్నేలి ప్రార్థన మాత్రం వినే దేవుడు కాదు, అపోస్తులైనటువంటి వారి ప్రార్థన మాత్రం వినే దేవుడు కాదు, ప్రవక్తలు అడిగితేనో యాజకులు అడిగితేనో వారి ప్రార్థనే, వారి మొరలే నేను వింటాననేటువంటి చెప్పేటువంటి దేవుడు కాదు. మన దేవుడు ఆయన వ్యత్యాసం లేనటువంటి వాడు, హెచ్చుతగ్గులు లేనటువంటి వాడు, తారతమ్యాలు లేనటువంటి వాడు. ఎవరు అడిగినా, ఎవరు ప్రార్థించినా దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థనను వినుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఇప్పటికీ జీవితంలో నువ్వు అడుగుతున్నటువంటి ఆలస్యం అవటాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన వింటలేదేమో అని మాత్రం నీవు అనుమానపడద్దు. అలాంటి ఆలోచన మాత్రం మనసులో కానీ హృదయంలో కానీ రానియొద్దు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా నీ ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నాడు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. దేవుడు ఇంకా అద్భుతంగా దేవుడు కార్యం చేయటానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఒక కోణంలో దేవుడు నీవెంత నమ్మిక ఉంచుతావో, నీవెంత విశ్వాసం ఉంచుతావో, ఎంత నిరీక్షణ కలిగి ప్రార్థిస్తావో అనేటువంటిది కూడా దేవుడు ఒకవేళ నిన్ను చిన్నగా ఆయన పరీక్షిస్తున్నాడేమో, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడేమో. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షను, నీ ఓపికను దేవుడు పరీక్షిస్తున్నాడేమో. అంతమాత్రాన్ని నిరుత్సాహపడొద్దు. అంతమాత్రం నీరసించిపోయి దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవుడు నా కుటుంబ ప్రార్థన వింటలేదు, నా బిడ్డలు చేసే ప్రార్థన వింటలేదు అని చెప్పి మాత్రం అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. రెండవ తలంపు, కొర్నేలి యొక్క ధర్మకార్యాలన్నింటినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంటే పరిచర్య, ప్రార్థన మాత్రం వింటమే కాదు, దేవుడు మన యొక్క ధర్మకార్యాలు ఉంటాయే, పరిచర్య, ఆ పరిచర్య నీవు ఏం చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో, ఏ మనసుతో చేస్తున్నావో వాటన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మన దేవుడు వినే దేవుడు, మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో మన యొక్క స్థితిని బట్టి మనం ఏ విధంగా దేవుని కొరకు పనిచేయగలుగుతున్నామో, అంటే దైవ చిత్తానుసారంగా, అంటే వాక్యానుసారంగా సన్నిధి కొరకు, దేవుని మందిరం కొరకు చేసేటువంటి పనులు, అలాగే లోకపరంగా కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారి నిమిత్తం, మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనకి తెలిసిన వారు, తెలియనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఏ మంచి అయినా, ఏ కొంచెమైనా చేయగలుగుతున్నామో లేదనేటువంటిది వీటిని కూడా ప్రభు చూస్తున్నాడు.
కొర్నేలి ధర్మకార్యాలు చూసిన దేవుడు ఈ ఉదయం నీ ధర్మకార్యాలు కూడా చూస్తున్నాడు. మనం అనుకుంటాం మనుషులు కనబడేటట్టు, మనుషులకు తెలిసేటట్టు, మనుషులకు వినబడేటట్టు మనం చేస్తే బాగుండు, కొందరు గుర్తిస్తారు, ప్రశంసిస్తారు, గౌరవిస్తారు, మనకి ఘనత కలిగిద్ది అనుకుంటాం. దానివల్ల మనుషులు చూసేటట్టుగా నువ్వు చేస్తే, నీవు భూమి మీద ప్రశంస పొందుకుంటే, భూమి మీద ఘనత పొందుకుంటే, అక్కడ పరలోకంలో దేవుని సన్నిధిలో నువ్వు కోల్పోతావు, ఘనతను, ప్రశంసను కోల్పోతావు. అక్కడ నీకు ఇచ్చేటువంటి ఏదైతే నీ కొరకు దాచపడిందో అది తరిగిపోతాయి. భూమి మీద ఆశించకుండా, కనిపించకుండా రహస్యంగా దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు, ఈ చుట్టూ ఉన్నటువంటి మానవాళి కొరకు పనిచేస్తారే, ఆ కార్యాలన్నీ కూడా రహస్యమందు చేయబడినటువంటి అన్నీ కూడా మీ పరలోకపు తండ్రి చూసి వాటికి నీకు ప్రతిఫలం ఇస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు, నీ యొక్క పరిచర్యను కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. దాని ఫలాలనేటువంటి ప్రతిఫలం అనేటువంటిది దేవుడు ఖచ్చితంగా జీవితంలో అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు ఒకవేళ ప్రార్థించేవా లేదో, చేయగలుగుతున్నావా లేదో, ఒకవేళ నిరసించి అలసిపోయావేమో, ఇప్పటి నుంచి అయినా ప్రార్థన చేయటం ప్రారంభం చేయి. ప్రార్థనలో ప్రభుని అడుగు, ప్రభువుకు దగ్గరగా ప్రార్థన చేయటం మొదలుపెట్టు, జీవించటం నేర్చుకో, పరిచర్య చేయటం. ఒకవేళ ఇప్పటి వరకు చేసి నిరసించిపోయావేమో, అలసిపోయావేమో, కాదు, మన ఓపిక ఉన్నంత వరకు, మన ఊపిరిన్నంత వరకు కూడా పరిచర్య చేయటంలో నిరసించిపోకూడదు, అలసిపోకూడదు, అలక్ష్యం చేయకూడదు. ఎంత చేయగలిగితే దేవుని కొరకు, సమాజం కొరకు ఎంత చేయగలిగితే అంత చేసి, తద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ప్రశంసను, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క జీతమును పొందుకున్నట్టుకు పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దిన మన యొక్క క్వశ్చన్ ఏంటంటే, కొర్నేలి ఆయనకున్నటువంటి ఆధిక్యత ఏమిటి? ఇటలీ అనేటువంటి పటాలంలో కొర్నేలికున్నటువంటి ఆధిక్యత, ఆ అధికారం ఏమిటి? ఇది ఆయన పోస్ట్ ఏంటో, ఆయనకి ఆధిక్యత ఏంటో మీరు మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేయించున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు, పెద్దవారు, ప్రియులు జయప్రసాదరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతాలు సెలవిచ్చేట్లుగా దేవుడు వారికి నిండు వృద్ధాప్యం వరకు కూడా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నిస్తూ వారిని, వారి యొక్క సత్యమని వారి కుటుంబాన్ని దేవుడు అన్ని విధాలుగా బలపరుస్తూ, స్థిరపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మళ్ళీ అనుక్షణ కృప చూపుతున్న దయగల మా ప్రభా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నాయన మా జీవితానికి ఒక చక్కటి అభ్యాసంను, ఒక చక్కటి మాదిరికరమైనటువంటి మాటల ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలు ఆలకించేటువంటి వారు, మా ప్రార్థనలు వింటున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా అభ్యర్థన, మా మొరలను ప్రభా అధికారులు, బంధువులు మానుకున్న వారు వినిపించుకుపోవచ్చు, ఆలకించకపోవచ్చు. నా ప్రభా అయ్యా, మీరైతే నా తండ్రి మాకు సమీపంగా ఉండి నాయన మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ ఉదయం నాయన మీ బిడ్డలు నా తండ్రి దేని కొరకైతే మీకు ప్రార్థిస్తూ మొరపెడుతున్నారు, వారి ప్రార్థనలన్నీ మీ నామంలో సఫలపరచబడినగాక. వారి ప్రతి అవసరతలన్నీ మీ నామంలో స్థిరపరిచి నెరవేర్చబడునుగాక. నా తండ్రి దేవా, కొర్నేలి ఎట్టి ధర్మకార్యాలు చేశారు నా ప్రభా. అయ్యా, సంఘపరంగా ధర్మకార్యాలు చేశారు, సమాజపరంగా ధర్మకార్యాలు చేశారు. మేము కూడా నా తండ్రి దేవా, మీ సన్నిధి కొరకు నాయన, మీ మందిరం కొరకు నాయన, మీ బిడ్డల కొరకు నాయన పరిచర్య చేసేవారుగా మా చుట్టూ ఉన్నటువంటి సమాజం నా ప్రభా అభాగ్యులైనటువంటి, దయనీయమైనటువంటి దినస్థితులు నాయన, ఆకలితోనూ అయ్యా వస్త్రహీనులుగాను, రోగులైనటువంటి వారికి నా ప్రభా
మా వంతునైనా పరిచర్య చేసేవారుగా, మా వంతు చేతులు అందించేవారుగా, మా వంతు సహాయం చేసేటువంటి వారుగా మేము జీవించుటకునైనా అట్టి మాదిరికరమైనటువంటి ఆయా క్రియాత్మకంగా కలిగినటువంటి జీవితాలు మేము కలిగి ఉన్నట్టుకు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ ఉదయం టీఎల్సిన దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను. వాక్యానుసారమైన జీవితంతో స్థిరపరిచి బలపరచండి. ఇది నాయన జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రియులు జయప్రసాదరావు గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. వారిని వరుసత్యమని మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్ద వయసులో ఉన్నారు ప్రభా, వారికి పూర్ణ ఆరోగ్యమును, పూర్ణ ఆయుష్ను, పూర్ణ బలమును వారికి దయచేయండి అయ్యా. మా ప్రియులు నాయన సంఘం ఎడల, సమాజం ఎడల వారు చూపించేటువంటి నాయన వారి క్రియలను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇంకెక్కువగా నాయన వారు చేయుటకు కూడా వారిని మీరు బలపరుస్తూ స్థిరపరచండి. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేయమని ఈ దినదీవులు నాయన మా ప్రియులకు, మా అందరికి మీరు దయచేసిన ఆయన మీ యొక్క కృపాక్షేమములతో నడిపించమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ మనవలు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.